హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు జగన్నాథ రథయాత్ర గురించి చెబుతానండి. ఇది రాసింది, దీని గురించి మనకు తెలియచేసింది ఉప్పు రాఘవేంద్రరావు గారండి. విశ్వవిఖ్యాతమై ప్రత్యేకంగా తయారు చేసే తారు రథాలు అమావాస్య కల్లా సిద్ధమవుతాయి. గరుడ ధ్వజం ఉన్న రథంలో జగన్నాథుడు, తాళధ్వజ రథంలో బలరాముడు, పద్మధ్వజ రథంలో సుభద్ర మూల విరాట్టులై కదలి వచ్చి 3 రథాలను అధిరోహించి ఊరేగింపుగా బయలుదేరుతారు. ఇందులో జగన్నాథుడు కొలువు తీరిన రథం అన్నిటికన్నా ఎత్తైనది. మిగతా 2 ఒకదానికొకటి మరి కాస్త చిన్నగా ఉంటాయి. ఆ రథాలకు అలంకరించే రంగురంగుల వస్త్రాలు, రథాల పీటలు, స్తంభాలు, కొయ్యగుర్రాలు అన్నీ వేటికవే ప్రత్యేకం. లక్షలాది భక్తులు పాల్గొనే ఈ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. జగన్నాథుడు శ్రీకృష్ణుడి స్వరూపం. సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రలతో ఆయన ఒకే పీఠంపై పూజలు అందుకునే విశిష్ట క్షేత్రం పూరి. ఇలా అన్నా చెల్లెళ్లను ఒకే చోట కొలిచే క్షేత్రం మరొకటి లేదు. బ్రహ్మ, పద్మ, స్కంద పురాణాల్లో జగన్నాథ యాత్ర ప్రస్తావన కనిపిస్తుంది. ఇంద్రద్యుమ్నుడనే రాజు గొప్ప యజ్ఞం నిర్వహించాడని, దాంతో సాక్షాత్తు నారాయణుడే దారువుగా సముద్ర జలాలలో తేలి వచ్చాడని పురాణ కథనం. బ్రహ్మదేవుడి ఆజ్ఞతో విశ్వకర్మ ఆ కర్రను 3 మూర్తులుగా మల్చాడంటారు. బలభద్రుడు తెల్లగా, సుభద్ర పసుపు రంగులో ఉండగా, నల్లని రూపంలో జగన్నాథుడు భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తారు. అందుకే ఈ జగన్నాథుడికి నీలమాధవుడని పేరు. ఇంద్రద్యుమ్నుడు యజ్ఞం చేసిన శాలలోనే యజ్ఞానంతరం ఈ మూర్తుల్ని మలిచారని, తర్వాత కొత్తగా నిర్మించిన మందిరంలో ఏకపీఠంపై ప్రతిష్ఠించారని చెబుతారు. ఈ యజ్ఞవాటిక పేరే గుండిచా మందిరం. ఏటా సోదరీ సోదరులతో ఊరేగింపుగా బయలుదేరి జగన్నాథుడు వెళ్ళేది పుట్టిల్లైన గుండిచా మందిరానికే. 10 రోజులు అక్కడ పూజలందుకొని విశ్రాంతి తీసుకొని ఏకాదశి నాటికి ప్రధానాలయానికి తిరిగి వస్తారు. తిరుగు ప్రయాణాన్ని బహుదా యాత్ర అంటారు. ఈ రథయాత్రలు ఒడిషా ప్రజల జీవితాల్లో విడదీయరాని ఘట్టాలు. మట్టి కుండలో వంట చేసి స్వామివారికి 56 రకాల నైవేద్యాలు సమర్పించడం పూరి ఆలయంలో ఆనవాయితీ. శరీరం రథ ఏవచ అని ఉపనిషత్తు చెబుతుంది. శరీరం రథం, జీవుడు సారథి, ఆత్మ రథికుడు. 3 అంచెల రథం పరమగమ్యానికి సంకేతం కూడా. సత్వ రజోతమ గుణాల వల్ల ప్రాకృత శరీరంలో బందీ అయిన జీవుడు సాక్షాత్తు శీర్షాసనుడైన ఆ భగవంతుడే. ఈ సత్యం గుర్తించమని జగన్నాథ రథయాత్ర చాటుతుంది. ఆ సత్తు నుంచి సత్తుకు, చీకటి నుంచి వెలుతురికి, మృత్యువు నుంచి అమృతత్వానికి దారి చూపించమని ప్రతి మనిషి తన మనోరథాన్ని ఆ జగన్నాథుడికి నివేదించడం ముఖ్యమైన అంశం.